రాష్ట్రంలో ఒక రాక్షస పాలన, ఒక సైకో పాలన జరిగింది. పోరాడాం. నేను, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు సంయుక్తంగా ఆలోచించాం. నరేంద్ర మోడీ గారు సహకరించారు. 3 పార్టీలు కలిసి కూటమి పెట్టాం. ఒకే మాట చెప్పాం, ఈ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత మా భుజస్కంధాలపైన పెట్టుకుంటామని మీకు ఒక హామీ ఇచ్చాం. మీరు కూడా బ్రహ్మాండంగా స్పందించారు. నేను రాజకీయాల్లో 78 నుంచి ఉన్నాను, కానీ మొట్టమొదటిసారిగా పెట్టిన అభ్యర్థులందరినీ గెలిపించారు. ఎంతమందిని పెడితే 94% అభ్యర్థుల్ని గెలిపించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఆలోచించాం. సంక్షేమాన్ని సూపర్ 6ని సూపర్ హిట్ చేశాం. అభివృద్ధి పరిగెత్తిస్తున్నాం. ఎప్పుడు కూడా నేను చాలాసార్లు సీఎం అయ్యాను, కానీ ఈసారి చేసినంత అభివృద్ధి నా జీవితంలో ఎప్పుడూ చేయలేదు. 18 నెలల్లో 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలుంటే 25% పెట్టుబడులు ఒక ఆంధ్రప్రదేశ్కి వచ్చాయంటే అది ఈ రాష్ట్రంలో ఒక సుపరిపాలన ఉంది. అయితే ఈరోజు మళ్ళా మాట్లాడుతున్నారు, ఆ పార్టీని ఒకటి అడుగుతున్నా, మీ అందరూ చెప్పాలి, ఇళ్లలో చర్చించుకోవాలి. మంచి జరగాలంటే చెడును కూడా గుర్తుపెట్టుకోవాలి. చెడు చేసే వ్యక్తులు కూడా ఎప్పటికీ మరిచిపోకూడదు. అందుకే నరకాసురుడు ఉంటాడు. ఈరోజు నరకాసురుడు వధ జరిగిన తర్వాత ఏం చేస్తున్నాం మనం? ఏం చేస్తున్నాం? దీపావళి పండుగ చేసుకుంటున్నావా లేదా? ఎందుకు దీపావళి పండుగ చేసుకుంటున్నాం? చెడుని ఒకసారి గుర్తుపెట్టుకొని మంచిని మళ్ళా చేయడానికి, ముందుకు పోవడానికి చేస్తున్నాం. ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంలో మన పెద్దల్ని గుర్తుపెట్టుకోవడానికి మనం వాళ్ళకి నివాళులు, పెద్ద పండుగ రోజున పూజలు చేస్తున్నావా లేదా? చేస్తున్నావా లేదా? చేస్తున్నా అంటే చేతులు పైకెత్తండి. గుర్తున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇవన్నీ గుర్తుంటే మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు రాష్ట్రం అనేది, ప్రభుత్వం అనేది సమర్థవంతంగా పనిచేసి మీ జీవితాల్లో పెను మార్పులు వస్తాయి. ఒక ఉదాహరణ, 5 ఏళ్లలో 32,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచారు. ఆ వ్యవస్థలో 1,20,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. అవినీతి జరిగింది, అసమర్థత పెరిగింది, భారం మీ మీద పడింది. నేను వచ్చిన తర్వాత సమర్థవంతంగా పనిచేయించాను. పోయిన గవర్నమెంట్లో వేసిన 4,600 కోట్ల రూపాయలు మీ మీద ఎక్సైజ్ డ్యూటీ వేస్తే దాన్ని అమలు చేయకుండా రద్దు చేసిన గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఎన్నికల ముందు చెప్పాను, కరెంటు ఛార్జీలు పెన్షన్ అని చెప్పాను. చెప్పానా లేదా? పెన్షను, కరెంటు ఛార్జీలు పెంచకుండా 5 సంవత్సరాలు మీకు కరెంట్ ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా. ఏ విధంగా సాధ్యమైంది? సమర్థత పెంచాం, అవినీతిని కంట్రోల్ చేశాం. ఒకప్పుడు మీరు చూస్తే, ఎందుకంటే మీకు అందరికి అర్థం కావాలి ఇవన్నీ, ఒక యూనిట్ ఉత్పత్తి చేయడం కానీ కొనుగోలు చేయడం కానీ మీకు సరఫరా చేయడానికి ₹5.19 గవర్నమెంట్కి అవుతుంది. వివిధ రకాల పేదవాళ్లకు ఉచితంగా ఇవ్వాలి, గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వాలి, అదే సమయంలో వ్యవసాయానికి ఉచితంగా ఇవ్వాలి. అన్నీ ఇచ్చిన తర్వాత కొంతమందికి ₹8, ₹9 కరెంట్ వేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు ఒక్క సంవత్సరంలో 39 పైసలు యూనిట్కి ఖర్చు తగ్గించాం. రాబోయే రోజుల్లో ₹1.20
3 సంవత్సరాల్లో కరెంటు కొనుగోలు తగ్గించే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఏ విధంగా చేస్తున్నామంటే సోలార్కు ప్రాధాన్యత ఇచ్చాం, విండ్తో కరెంటు తయారు చేస్తున్నాం, నీటితో కరెంటు తయారు చేస్తున్నాం. దీనివల్ల మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇది ఒక మేజర్ పాలసీ తీసుకొచ్చాం. ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఉంది, స్వర్ణాంధ్ర ఉంది. ఇప్పటికే 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త కూరకపోయి ఉంటే దాన్ని పూర్తిగా క్లీన్ చేశాం. అంటే చెత్త అంతా కూడా వీధుల్లో పెట్టిపోతే వీధులంతా కూడా చెత్త తీసి పరిశుభ్రమైన నగరాలుగా తయారు చేయడానికి ఈ ప్రభుత్వం పోతా ఉంది. లెగసీ వేస్ట్ అంతా కూడా క్లియర్ చేశాం. ఇంకో పక్క ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని మీరు చూస్తే అన్ని రంగాల్లో ప్రక్షాళన చేశాం. ఎన్నికల ముందు మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది, భూ సమస్యలు పెద్ద ఎత్తున భూ సమస్య మీరు చూస్తే భయంకరంగా తయారయ్యేది. ఏం తమ్ముళ్ళు గుర్తుందా అని అడుగుతున్నా. మీకు గుర్తుందని చేలు పైకెత్తండి. జ్ఞాపకం ఉందా? మీ పట్టాదారు పాస్ పుస్తకం పైన ఎవరి ఫోటో ఉంది? ఎవరి ఫోటో ఉంది? ఎవరి ఫోటో ఉంది? ఆ పుస్తకం పైన ఇప్పుడు ఏ ఫోటో ఉంది? రాజముద్ర ఉందా లేదా అని అడుగుతున్నా. నా ఫోటో ఉందా? లేకుంటే నరేంద్ర మోడీ గారి ఫోటో ఉందా? లేదంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉందా? లేదంటే లోకేష్ గారి ఫోటో ఉందా? ఈయన పెద్ద గొప్పోడా? ఏమనాలి? ఏమంటారు మీరు? ఇంకో పక్క కొత్త చట్టం తీసుకొచ్చాడు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఎంఆర్ఓని తీసేశాడు, కలెక్టర్ని తీసేసుకున్నాడు, ఆయన మనుషులను పెట్టుకున్నాడు. అంటే మీ ఆస్తి మీ జుట్టు ఆయన పట్టుకొని లేయమంటే లేయాలా, కూర్చోమంటే కూర్చోవాలా. అంటే ఇది బ్లాక్మెయిల్ చేయడమునా కాదా అని అడుగుతున్నా. జ్ఞాపకం ఉందా మీ అందరికీ? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జ్ఞాపకం ఉందా లేదా? నేను కర్నూలులో ఎన్నికలు వచ్చినప్పుడు నాకు కోపం వచ్చి పుస్తకాన్ని తీసుకు తగలబెట్టా. నేను ఆ రోజు మీ అందరికీ హామీ ఇచ్చాను, నేను వచ్చిన వెంటనే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తానని. మొట్టమొదటిసారిగా రద్దు చేసిన చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అవునా కాదా? జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం ఉందంటే చేతులు పైకెత్తండి. మరిచిపోతే మళ్ళా వినాశనమే.